హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు వివరాల్లోకి వెళ్దాం. వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా, ఉంటే ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయనే చెప్పవచ్చు. రాయలసీమ జిల్లాలో దాదాపుగా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇక ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రికార్డు స్థాయిలో. మధ్యాహ్న జిల్లాలో ఉక్కపోత అత్యధికంగా ఉంటుంది. అయితే రానున్నటువంటి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మే 6, 7, 8 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, మధ్యాంధ్ర వరకు కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమక్రమంగా బలపడుతుంది. దీని ప్రభావంతోనే మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తా తీరానికి ఆనుకుని ఉన్నటువంటి జిల్లాల్లో అత్యధికంగా వర్షాలుంటాయి. తెలంగాణ జిల్లాలో గాలి దుమ్ములతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా యథావిధిగా ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో కల్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రాయలసీమ జిల్లాలో నమోదవుతున్నాయి. వర్షాలు కురిసే అవకాశం లేదు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.